సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టోక్యో రివెంజర్స్ ఎపిసోడ్ 4. సో గైస్, నాకు టోక్యో రివెంజర్స్ కి ఎక్కువగా వ్యూస్ లేకున్నా సరే నేనైతే వీడియోస్ చేస్తున్నాను. దానికి ఒకే ఒక రీజన్ గైస్, అనిమే ఇప్పటి వరకు చూడని కొంతమంది అయినా సరే నా వీడియోస్ ద్వారా చూస్తున్నారని. సో దానికి నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి గైస్, ఈ వీడియోకి ఒక లైక్ గైస్, అంతే, ఇంకేమీ లేదు. సో హోప్ అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఇక సో దాపేసి ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో ఇక హీనా అండ్ టకీ ఒక మెట్రోలో అలా వెళ్తూ ఉంటారు. కానీ ఆ మెట్రోలో కొంతమంది స్టూడెంట్స్ ఒక ముసలావిడికి కూర్చోవడానికి ప్లేస్ ఇవ్వకుండా వాళ్ళే కూర్చుంటారు. అది చూసిన హీనా వాళ్ళకి ఒక మాస్ అండ్ స్వీట్ వార్నింగ్ అయితే ఇస్తుంది. సో దాంతో ఆ స్టూడెంట్స్ హినాటాకి భయపడి కాదు, తన క్యూట్నెస్ చూసి ఆ ముసలావిడికి అయితే కూర్చోవడానికి ప్లేస్ ఇస్తారు. సో ఇక హీనా టకీతో, టకీ నువ్వు ఎలాగైనా సరే బాగా చదువుకొని నువ్వు నాతో చెప్పిన నీ డ్రీమ్ ని ఎలాగైనా నెరవేర్చుకోవాలి అని అంటుంది. దానికి టకీ, ఏంటి నాకు డ్రీమ్ కూడా ఉందా, గతంలో నేను ఏం చేశానో నాకేమీ గుర్తుకు లేదని అలా అనుకుంటాడు. సో ఇక హీనా టకీతో, అందుకే టకీ నేను నీకు చదువుకోవడానికి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. సో ఈరోజు మనం కంబైన్డ్ స్టడీస్ చేద్దాం అని చెప్పి టక్కీని తన రూమ్కి అయితే తీసుకువెళ్తుంది. సో దీంతో టక్కీ చాలా ఎగ్జైట్ అవుతూ హీనాతో, నేను ఇంతకుముందు ఎప్పుడు ఇలా అమ్మాయిల రూమ్లోకి ఎంటర్ అవ్వలేదని అంటాడు. ఇక సడన్ గా హీనా వాళ్ళ మదర్ 2 జ్యూస్ గ్లాసెస్ తీసుకుని వాళ్ళ రూమ్లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఇక వాళ్ళతో, హీనా ఈ రోజు ఇంటికి తన ఫ్రెండ్ని తీసుకొస్తుందని నాతో చెప్పలేదు, సో నేను అందుకనే ఫుడ్ ఏమీ అరేంజ్ చేయలేదు. సో ఇప్పటికైతే ఈ జ్యూస్తో అడ్జస్ట్ అవ్వండి అని తనతో అంటుంది. అండ్ హీనాతో, మీరు ఇద్దరు ఎన్ని రోజుల నుండి ఇలా క్లోజ్ గా ఉంటున్నారు అండ్ తను నీ బాయ్ ఫ్రెండ్ అని అంటుంది. దానికి హీనా చాలా కంగారు పడతో, ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు మదర్ అని చెప్పి తనని తన రూమ్ లో నుంచి అయితే వెళ్ళగొడుతుంది. ఇక హీనా టకీతో, ఆ రోజు మా బ్రదర్ ని కొంతమంది నుండి నువ్వు సేవ్ చేసావని నాతో చెప్పాడు. సో చాలా థ్యాంక్స్ రా టకీ. అండ్ మా ఫాదర్ ఒక పోలీస్ ఆఫీసర్, అందువల్ల తను ఎప్పుడు ఇంటికి చాలా లేట్ గా వచ్చేవాడు. అందువల్ల నాటోకి మా ఫాదర్ అంటే అంతగా ఇష్టం ఉండేది కాదు. బట్ సడన్ గా తనకి ఏమైందో తెలీదు కానీ తను మా ఫాదర్ ని లైక్ చేయడం స్టార్ట్ చేశాడు. అంతేకాదు తను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అవుతానని మాతో చెప్పాడు అని అంటుంది. దానికి టక్కీ, ఓ అందుకే నా నాటో ఫ్యూచర్ లో పోలీస్ అయ్యాడు అని అంటాడు. దానికి హీనా, నాటో ఇంకా చిన్న పిల్లాడు, తను ఇంకా చదువుకుంటున్నాడు, అప్పుడే పోలీస్ అవ్వలేదు టక్కీ అని అంటుంది. దానికి టక్కీ, అంటే నా ఉద్దేశం తను ఫ్యూచర్ లో చాలా గొప్ప పోలీస్ ఆఫీసర్ అవుతాడని. దానికి హీనా, నువ్వు చాలా చేంజ్ అయ్యావు టక్కీ, నువ్వు చాలా మెచ్యూర్ గా మాట్లాడుతున్నావు అండ్ నాకైతే ఎందుకో నాకన్నా పెద్ద వాళ్ళతో మాట్లాడినట్టే అనిపిస్తుంది అని చెప్తుంది. ఇక సడన్ గా ఫైర్ వర్క్స్ షో అయితే స్టార్ట్ అవుతుంది. దీంతో హీనా టక్కీతో, మనం రూఫ్ పైకి వెళ్తే వ్యూ ఇంకా బాగా కనిపిస్తుందని చెప్పి వాళ్ళిద్దరు రూఫ్ పైకి అయితే వెళ్తారు. ఇక ఆ ఫైర్ వర్క్స్ షోని చూస్తూ వాళ్ళిద్దరైతే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ టక్కీ అయితే తన మనసులో, నేను నా పాస్ట్ లైఫ్ లో ఇంత హ్యాపీగా ఎప్పుడూ లేను అండ్ నాకైతే తిరిగి మళ్ళీ ఫ్యూచర్ కి వెళ్ళాలని కూడా లేదు, నాకు తనతో ఇక్కడే ఉండిపోవాలని ఉంది, ఎందుకంటే తన ఫ్యూచర్ లో ప్రాణాలతో లేదు కాబట్టి అని హీనా యొక్క హ్యాండ్ ని పట్టుకోవాలని ట్రై చేస్తాడు. బట్ హీనా హ్యాండ్ అనుకొని నాటోగాడి హ్యాండ్ అయితే పట్టుకుంటాడు. దీంతో టక్కీ అరుస్తూ, మొత్తం చెడగొట్టావు కదరా నాటో అని అంటాడు. అండ్ సడన్ గా టక్కీ మళ్ళీ తన ఫ్యూచర్ లోకి అయితే వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇక్కడ హ్యాండ్ షేకే ట్రిగర్, ఫ్యూచర్ లోకి వెళ్ళాలన్నా మళ్ళీ తిరిగి పాస్ట్ లోకి రావాలన్నా. సో ఇక టకేమిచి కళ్ళు తెరిచి నాటోతో, అసలు నువ్వు ఆ టైం అక్కడేం చేస్తున్నావు, నా హీనాతో అంత మంచి మూమెంట్ ని చెడగొట్టావు కదరా అని అంటాడు. ఇక నాటో టకేమిచితో, టకేమిచి నువ్వు తిరిగి ప్రజెంట్ లోకి వచ్చావంటే పాస్ట్ ని చేంజ్ చేశాననే కదా అర్థం, చెప్పు మన ప్లాన్ సక్సెస్ అయిందా అని అడుగుతాడు. దానికి టకేమిచి, యాక్చువల్ గా నేను నీ హ్యాండ్ ని యాక్సిడెంటల్ గా హోల్డ్ చేశాను, అందువల్ల నేను తిరిగి ఇక్కడికి వచ్చానని అయితే చెప్తాడు. దాంతో నాటో, టకేమిచి దీన్ని కాస్త సీరియస్ గా తీసుకో అని చెప్పి, ఈ సెకండ్ ట్రిప్ వల్ల మనకు తెలిసింది ఏంటంటే, నువ్వు పాస్ట్ లో ఎంత టైం అయితే స్పెండ్ చేస్తావో నీ ప్రజెంట్ లో కూడా అంతే టైం గడిచిపోతుంది. అంతేకాదు నీ ప్రజెంట్ లో 1 డే గడిచిపోతే నీ పాస్ట్ లో కూడా 1 డే గడిచిపోయినట్టే. దీని అర్థం నువ్వు ఏ టైం నుంచి అయితే ఇక్కడికి వచ్చావో మళ్ళీ సేమ్ అదే టైం కి టైం ట్రావెల్ అయితే చేయలేవు. అండ్ నువ్వు పాస్ట్ లో ఉన్నంత సేపు ప్రజెంట్ లో నీ బాడీ ఒక సస్పెండెడ్ అనిమేషన్ లాగా అయిపోతుంది. సో ఇక మన ప్లాన్ ఎక్కడి వరకు వచ్చిందని టక్కీని అడుగుతాడు. దానికి టక్కీ, నేను మైకీని అయితే మీట్ అయ్యాను, అదే సనో మాంజీరో, కానీ నాటో మైకీ ఒక గ్యాంగ్స్టరే అయి ఉండవచ్చు కానీ తను చిడ్డవాడు మాత్రం కాదు అని అంటాడు. దానికి నాటో, ఏంటి టక్కీ, నా సిస్టర్ ని చంపిన వాడిని పాస్ట్ లో చంపేయడం మానేసి వాడిని మంచివాడని అంటున్నావు, మైకీ చాలా క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అండ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని ఎప్పటి నుంచో పట్టుకోవడానికి ట్రై చేస్తుంది, వాడు నా చేతికి దొరుకుంటే ఎప్పుడో చంపేసుండేవాడిని అని అంటాడు. దానికి టక్కీ నాటోతో, నేను ఒకసారి మైకీతో మాట్లాడాలి, టోమాన్ ఇలా ఎందుకైందో నేను తనని అడిగి తెలుసుకుంటాను, నేను ఇప్పుడు తనని మాత్రమే నమ్మగలను, సో మైకీ ఎక్కడున్నాడో కనుక్కోవడానికి నాకు హెల్ప్ చేయి నాటో అని అంటాడు. దానికి నాటో, పాస్ట్ లో ఏం జరిగిందో నాకు తెలీదు,
కానీ నువ్వు చాలా చేంజ్ అయ్యావు టక్కీ, నీలో ఉండే ఆ భయం నాకిప్పుడు కనిపించట్లేదు అని చెప్పి మైకీని కనుక్కోవడానికి రీసెర్చ్ అయితే చేస్తూ ఉంటారు. సో అలా చేస్తూ ఉండగా వాళ్ళకి ఆకున్ ఫోటో అయితే కనిపిస్తుంది. అండ్ ఆకున్ ఇప్పుడు టోమాన్ లో ఒక మెయిన్ మెంబర్ అని తెలుస్తుంది. దీంతో నాటో టకెమిచిని తను నీకు తెలుసా అని అడుగుతాడు. దానికి టక్కీ అవును, తను నా స్కూల్ ఫ్రెండే అని అంటాడు. దానికి నాటో కానీ తను 12 ఇయర్స్ బ్యాక్ ఆకున్ని చంపినందుకు ఇప్పుడు జైల్లో ఉండాలి కదా అని అంటాడు. దానికి టకెమిచి అవును, తను పాస్ట్ లో కియమోస్ అని చంపాలనుకున్నాడు, కానీ నేను పాస్ట్ చేంజ్ చేయడం వల్ల ఫ్యూచర్ కూడా చేంజ్ అయింది, అందువల్లే తను ఇప్పుడు టోమాన్ లో ఒక మెయిన్ మెంబర్ గా ఉండి ఉండవచ్చు అని చెప్తాడు. దానికి నాటో మనం గనుక ఆకున్ని కనిపెడితే మైకీని పట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. టకెమిచి నీ దగ్గర ఆకున్ కాంటాక్ట్ ఏమైనా ఉందా అని అంటాడు. దానికి టకెమిచి నా రూమ్ లో తన ఓల్డ్ కాంటాక్ట్ నెంబర్ ఉంది, కానీ ఇప్పుడు ఆ నెంబర్ వర్క్ అవుతుందో లేదో నాకు తెలీదు, సో మనం ట్రై చేద్దామని చెప్పి టకెమిచి నాటోని తన రూమ్ కి అయితే తీసుకువెళ్తాడు. ఇక మన టక్కీగాడి రూమ్ అయితే పాతాళ భైరవి మూవీలో మాయాల కోటలా ఉంటుంది. అది చూసి నాటో మనిషిన వాడెవడైనా అసలు ఈ రూమ్ లో బ్రతకగలడని అంటాడు. ఇక ఫైనల్ గా టక్కీకి ఆకున్ యొక్క కాంటాక్ట్ అయితే దొరుకుతుంది. సో దాంతో టకెమిచిని ఆకున్ ఒక బార్ కి అయితే ఇన్వైట్ చేస్తాడు. ఇక నాటో అండ్ టక్కీ ఆ బార్ లోకి వెళ్తూ టకెమిచి తనలో తను ఆకున్తో పాస్ట్ లో జరిగిన ఒక కన్వర్జేషన్ ని గుర్తు తెచ్చుకుంటాడు. పాస్ట్ లో టక్కీ ఆకున్తో ఆకున్ మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి మనం అడల్ట్స్ అయిన తర్వాత మనం మళ్ళీ ఎప్పటికీ కలవలేం కదా అని అంటాడు. దానికి ఆకున్ పిచ్చోడా మనం లైఫ్ లాంగ్ ఎప్పటికీ ఇలా ఫ్రెండ్స్ గానే ఉంటామని అంటాడు. ఇక ప్రజెంట్ సీన్ లో నాటో టక్కీతో టక్కీ ఇది ఒక ట్రాప్ కూడా అయి ఉండవచ్చు, ఆకున్ ఇప్పుడు ఒక మాఫియా మెంబర్ అండ్ వాళ్ళు పోలీసులకు ఎప్పుడు దూరంగా ఉంటారు, కానీ నేను ఇప్పుడు వస్తానంటే తను ఎలా ఒప్పుకున్నాడు అని అంటాడు. దానికి టక్కీ నాటోతో నాటో ఆకున్ నా ఫ్రెండ్ అండ్ తన గురించి నాకు బాగా తెలుసు, తను ఇప్పుడు మాఫియా మెంబర్ అయినా సరే తను ఇంకా నాకు ఫ్రెండే అండ్ తను ఇప్పుడు కూడా తన ఫ్రెండ్స్ని మోసం చేయడు, సో నువ్వు ఎలాంటి టెన్షన్ పడకుండా నాతో పాటు లోపలికి రా అని వాళ్ళు లోపల కూర్చొని ఉంటారు. ఇక సడన్ గా ఆకున్ వాళ్ళ వెనకాలే కూర్చొని టకెమిచితో టక్కీ ఎలా ఉన్నావురా, నువ్వు కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు అని అంటాడు. దానికి టకెమిచి ఆకున్ని చూసి చాలా షాక్ అవుతాడు, ఎందుకంటే ఆకున్ కంప్లీట్ గా చేంజ్ అవుతాడు. ఇక ఆకున్ టక్కీతో టక్కీ నువ్వు మైకీ కోసం వెతుకుతున్నావు కదా, నేను కూడా నీ రాక కోసమే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, మన ఇద్దరం కాస్త పర్సనల్ గా మాట్లాడుకోవాలి, అలా పైకి వెళ్దామని వాళ్ళిద్దరూ టెర్రస్ పైకి అయితే వెళ్తారు. ఇక్కడ ఆకున్ టక్కీ షోల్డర్స్ పైన చేసి ఎలా ఉన్నావురా టక్కీ, నేను నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదు, నాకు చాలా హ్యాపీగా ఉంది నిన్ను మళ్ళీ ఇలా కలవడం అని వాళ్ళ చైల్డ్హుడ్ గురించి అయితే కాసేపు మాట్లాడుకుంటారు. సో ఇక్కడ టక్కీ ఆకున్తో ఆకున్ నమ్మలేకపోతున్నాను రా, నువ్వు ఇప్పుడు టోమాన్ లో ఒక మెయిన్ మెంబర్ వా, ఇప్పుడు నీకంటూ ఒక ఓన్ హౌస్ ఓన్ కార్ ఇంకా చాలా మనీ అండ్ బిజినెస్ ఇవన్నీ ఉన్నాయి, నువ్వు నిజంగా లైఫ్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నావని అంటాడు. దానికి ఆకున్ డబ్బుతో అన్నింటినీ కొనలేంరా టక్కీ, అండ్ నీతో పాటు వచ్చింది ఒక పోలీస్ కదా, తను నీ గర్ల్ ఫ్రెండ్ హినాటా యొక్క బ్రదరే కదా అని అంటాడు. దానికి టక్కీ ఆశ్చర్యపోతూ ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని అడుగుతాడు. దానికి ఆకున్ టోకియో మాంజింగ్ గ్యాంగ్ ఇలాగే రన్ అవుతుంది అండ్ టక్కీ నేను నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి, ఆ రోజు నిన్ను ట్రాక్స్ పైనకి నెట్టి చంపాలనుకున్నది ఎవరో కాదు నేనే, కానీ నాటోకి నేను ముందుగానే నిన్ను చంపుతానని తెలిసినట్టుగా అంత కరెక్ట్ గా ఎగ్జాక్ట్ అదే టైంకి అక్కడికి ఎలా వచ్చాడు, ఇది ఖచ్చితంగా కోఇన్సిడెన్స్ అయితే కాదు. టక్కీ నాకు నిజం చెప్పు, నువ్వు పాస్ట్ లోకి వెళ్ళగలవు కదా, పాస్ట్ లో నాటోని నీకు హెల్ప్ చేయమని నువ్వే కదా తనకి చెప్పావు, ఇదే నిజం, లేదంటే అంత ఖచ్చితంగా వాడు అసలు ఎలా వచ్చి నిన్ను సేవ్ చేయగలుగుతాడు. దానికి టక్కీ ఆకున్ ఆపే, నీకేమైనా పిచ్చి పట్టిందా, నాకు తెలిసిన ఆకున్వి నువ్వు కాదు, నాకు తెలిసిన ఆకున్ చాలా కామ్గా అండ్ కూల్గా ఉంటాడు, నాకు తెలిసిన ఆకున్ తన ఫ్రెండ్స్ కోసం తన లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడతాడు, నువ్వు నాకు ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నావు కదా ఆకున్, నాకు తెలిసిన ఆకున్ ఎప్పటికీ నన్ను చంపాలని అనుకోడు, చెప్పు ఇదంతా అబద్ధమని చెప్పు అని అంటాడు. దానికి ఆకున్ సాడ్గా టకెమిచి నాకు ఇలా జరుగుతుందని అస్సలు తెలీదు, నేను ఇప్పుడు కిసాకి యొక్క సోల్జర్ని అండ్ ఇప్పటి వరకు ఎవరు కూడా కిసాకి యొక్క ఆర్డర్స్ని ఒబే చేయలేరు, ఇక మైకీ అయితే ఎవరికి కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు అని అంటాడు. దానికి టకెమిచి ఆకున్ నీకు ఇంకా టైం ఉంది, వెంటనే టోమాని వదిలేయి అని అంటాడు. దానికి ఆకున్ లేదు టకెమిచి, కిసాకి అంటే నాకు చాలా భయం, నేను ఇప్పుడు టోమాని వదల్లేను. టకెమిచి డ్రాగన్ చనిపోయిన తర్వాత మైకీ కంప్లీట్గా చేంజ్ అయిపోయాడు, టకెమిచి నువ్వే మళ్ళీ పాస్ట్లోకి వెళ్ళి డ్రాగన్ ఎలాగైనా సేవ్ చేయాలి, సో మేబీ నేను నీకు ఈ విధంగానైనా హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది, సో టకెమిచి అందరినీ సేవ్ చేయి, నువ్వు ఇప్పుడు మన క్రై బేబీ కాదు ఒక హీరోవి అని చెప్పి ఆ టెర్రస్ పై నుంచి దూకి ఆకున్ అయితే చనిపోతాడు. సో దీంతో టకెమిచి సాడ్ గా ఇక ఏడుస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకైతే కిసాకి టెట్టాగాన్ని అయితే చూపిస్తారు. సో ఇక నాటో అయితే టకెమిచి దగ్గరికి వెళ్తాడు అండ్ టకెమిచి ఏడుస్తూ నాటోతో నాటో నాకు డ్రాగన్ చనిపోయిన డేట్ కావాలి అండ్ టోమాన్ని ఇలా ఈవిల్ గా మార్చింది కిసాకి టెట్టా, నాటో ఈసారి నేను డ్రాగన్ ఆకున్ ఇంకా హినాటా అందరినీ సేవ్ చేయాలని అనుకుంటున్నాను అని అంటాడు. అండ్ ఇంతటితో ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో గైస్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, జై హింద్.